హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకుముందే విజ్ఞాపన చేసి ఉన్నాను కదండి. మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం బాగా స్లోగా నత్తలాగా నడుస్తున్నందున నాకు లభించిన ఈ సమయాన్ని మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు పంచుకునేందుకు వినియోగిస్తున్నానని ఇదే నేపథ్యంలో నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విచారణని మీతో పంచుకుంటానండి. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. ఆ శ్లోకం చదివినంత మాత్రానే సంతోషం అనిపిస్తుందండి, ఆనందం అనిపిస్తుంది. ఎంత చక్కగా ఉంటుందంటే, త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులు, వాళ్ళ చెడ్డ అలవాట్లు మనకి అంటించేవాళ్ళు, వీళ్ళని వెంటనే వాళ్ళతో ఉన్న స్నేహాన్ని త్యజించాలి. సినిమాల్లో సాధారణంగా చూస్తూ ఉంటాం, హీరోలందరినీ చెడగొట్టే ఒక స్నేహితులు ఉంటారు పక్కన. ఎప్పుడు మందు కొడదాం, లేదా వేశ్యాగృహానికి వెళ్దాం, పేకాడదాం. మందు కొట్టడానికి వచ్చే మన చోటుకి మందు కొడదాం రారా, ఇలా నిత్యం ఆ సినిమా తీయడానికి ముందు ఆ దర్శక నిర్మాతలు ఎన్ని బాటిళ్ళు కొంటారో కానీ వీళ్ళంతా మామూలుగా వాస్తవిక జీవితంలో కూడా ఎవడైతే చెడు అలవాట్ల వైపుకి మనల్ని తరుముకెళ్తాడో, తోసుకెళ్తాడో, తీసుకెళ్తాడో వాడు దుర్జనుడే. అలాంటి వాళ్లతో స్నేహాన్ని త్యజించు. భజ సాధు సమాగమం. ఎవరైతే మంచి విషయాలు, సత్వగుణాలు మనకి బోధిస్తారో, ఏ వేళల్లో, ఏ సమయాల్లో ఏ గుణాలు ప్రవర్తిల్లాలని మనకి గైడెన్స్ ఇస్తారో అలాంటి వాళ్లను భజించు, అంటే వాళ్లతో స్నేహం చెయ్యి. కురు పుణ్యం అహోరాత్రం. రేపవళ్ళు పుణ్యమే చెయ్యి. ఇది నిజానికి ఉత్తమాధికారులకి కాదండి, అధమ మధ్యమాధికారుల కోసం. ఉత్తమాధికారుల కోసం అయితే జ్ఞానానికి ప్రయత్నించు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ కనీసం మంచి చేయడానికి, పుణ్యం చేయడానికి, పగలు రాత్రి పుణ్యం చేయడానికి ప్రయత్నించు. కురు పుణ్యం అహోరాత్రం. అలాగే స్మర నిత్యం అనిత్యతాం. నిత్యము కూడాను ఈ అనిత్యమైనది ఈ శరీరం అన్న స్పృహ కలిగి ఉండు, దాన్ని స్మరించుకో. ఏది చేసేప్పుడైనా ఈ దేహం కోసం చేస్తున్నానా, ఈ దేహం నిలిచేది కాదు కాబట్టి శాశ్వతమైన దాన్ని, నిత్యమైన దానికోసం సాధన చేయాలి. ఈ అనిత్యమైన దాన్ని సంరక్షించే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలా ఆలోచించమని మనకి ఈ